టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజిగౌడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్లి తండ్రి కేసీఆర్ను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్లాస్టిక్ నిర్మూలనపై జూలూరుపాడుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. తాను ధరించిన దుస్తులపై ప్లాస్టిక్ వాడకం వల్ల అనర్థాలను రాసుకొని ప్లకార్డు చేతిలో పట్టుకొని నినాదాలు చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ను వినియోగించవద్దని తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్ను పారదోలి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అదేవిధంగా పాఠశాలకు వెళ్లి ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసు డైరీలు, హిస్టరీ షీట్స్, ముగిసిపోని కేసుల వివరాలు సమగ్రంగా పరిశీలించారు. అలాగే రాత్రి ప్రహార, బీట్ ఉద్యోగుల పనితీరు, డయల్ 100-112 కాల్స్, తక్షణ స్పందన, 0 రోడ్డు ప్రమాద నివారణ చర్యలు, 0 అక్రమ రవాణాను అరికట్టడంపై సూచనలు చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోసయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రమశిక్షణతో పాటు పార్టీకి విధేయతగా ఉన్న గొప్ప రాజకీయవేత్త రోసయ్య అని అన్నారు. రోసయ్యను స్ఫూర్తిగా తీసుకుని స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలో పలు సామాజిక సేవలు చేస్తున్నందుకు వారిని అభినందించారు. పాషమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 38 మంది మృతి చెందగా తాజాగా ఆ సంఖ్య 39కి పెరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్రావుగా గుర్తించారు. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడగా 31 మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిమ్మల అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో P4 అమలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని అడ్డంకులు దాటుకుని మెగా డిఎస్సీని 23 రోజుల్లో సజావుగా నిర్వహించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మెగా డిఎస్సీ నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. ఇప్పటికే డిఎస్సీ ప్రాథమిక కీ విడుదల చేశామని, అభ్యర్థనలు పరిశీలించాక తుది కీ విడుదల చేస్తామన్నారు. కోర్టు కేసులతో డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేసిందని మండిపడ్డారు. కోర్టులో 31 కేసులు వేసినప్పటికీ పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగాయన్నారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దాస్య శృంఖలాలతో స్వేచ్ఛకు దూరమైన సమాజంలో పోరాట జ్వాలలు రగిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటించారు. మన్యం ప్రజల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగిన అల్లూరి పోరాట పందా చిరస్మరణీయమన్నారు. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు పవన్. నెల్లూరు జిల్లా సైదాపురంలో మైనింగ్ కూలీలో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడగా పలువురికి గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిబంధనలు పాటించని ఆటోలు, అనుభవం లేని డ్రైవర్లు ఉండడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాధితులు వాపోయారు. మైన్ యజమానులు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. జూరాల జలాశయం పూర్తిగా నిండడంతో అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టుకు 76,841 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అలాగే శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 58,578 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. భారత ప్రధాని మోడీ కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. మోడీ ఆ దేశంలో దిగిన వెంటనే అపూర్వ స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిసెసార్ విమానాశ్రయానికి వచ్చి స్వాగతించారు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ట్రినిడాడ్ ప్రధాని నోట నరేంద్ర మోడీ రాసిన కవిత వినిపించింది. ఆంక్ ఆ ధాన్యచే ఈ కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయనే పేరిట గుజరాతీ భాషలో మోడీ రాసిన పుస్తకంలోని కవితను ఆమె ప్రస్తావించారు. తన ప్రయాణంలోని జ్ఞాపకాలు, పోరాటాలను మన ప్రధాని ఆ కవితలో పొందుపరిచారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక వరదలతో రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సానికి వారం రోజుల వ్యవధిలో 60కి పైగా మృతి చెందగా 40 మంది గల్లంతయ్యారు. ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైనా గడవక ముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకుని యూపీలోని గోరఖ్పూర్కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగడ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ ఆ మహిళను రామ్గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి ఆమె బంధువులకు సమాచారం అందించారు. ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుండి రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒక పక్క అమెరికా అధ్యక్షుడికి గౌరవం ఇస్తూనే ఉక్రెయిన్ విషయంలో పట్టు విడవడం లేదు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రష్యా అధినేత పుతిన్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడాలని షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఆయన సదస్సు మధ్యలోనే తాను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాల్సి ఉందంటూ అర్ధాంతరంగా వేదికపై నుంచి లేచి వెళ్లిపోయారు. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ పలు షరతులు విధించింది. ఇజ్రాయెల్ అమెరికాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు ఉండకూడదని తెలిపింది. భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ ఎలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. అలాంటి విశ్వసనీయమైన హామీ అగ్రరాజ్యం ఇస్తే తప్ప ఆ దేశంతో అణు ఒప్పందంపై జరిగే చర్చలకు అర్థం ఉండదన్నారు.